నమస్కారం. ఈరోజు మనం విద్యా విధానం గురించి మాట్లాడుకుందాం. అంటే ఇన్ జనరల్ ప్రపంచంలో మొత్తంలో ఈ విద్యా విధానం గురించి మాట్లాడుకుందాం. మనం ఎక్కడికైనా వెళ్ళి ఎందుకు వెళ్ళాలి స్కూల్కి అని అడిగితే ఏం చెప్తారు? అంటే అది మీరు పిల్లల్ని అడగచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడగచ్చు, లేకపోతే తల్లిదండ్రులను అడగచ్చు. ఇది కూడా అగైన్ రకరకాల సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద, వాళ్ళ ప్రాంతం ఉన్న ప్రాంతం మీద, ఇలా రకరకాల వాటి మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఇన్ జనరల్ మనకి వచ్చే ఆన్సర్ ఉంటుంది. కొంతమంది రేపు తర్వాత పొద్దునైన తర్వాత రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి కదా, వాళ్ళకి ఒక ఉద్యోగం కావాలి, లేకపోతే వాళ్ళ వ్యాపారం వాళ్ళందరూ వాళ్ళే చేసుకుందాం అనుకున్నా కానీ దానికి కూడా ఈ విద్య అనేది అవసరం. లేకపోతే ఒక లోక జ్ఞానం కోసం వెళ్ళాలి. ఈ విధంగా రకరకాలుగా మనకి చెప్తూ ఉంటారు అనమాట. దీనికోసమే అంటే ఉదాహరణకి ఇప్పుడు 1980లో ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఒక తల్లిదండ్రులని మీరు మీ పిల్లల్ని బడికి ఎందుకు పంపిస్తున్నారంటే మనకు వచ్చే కారణం ఉంటుంది, ఉద్యోగం కోసం. పెద్ద అయిన తర్వాత ఉద్యోగం కావాలి, ఆ డబ్బులతో సెటిల్ అవ్వాలి, అందుకని పంపిస్తున్నాం స్కూల్కి అనేది ఒక మామూలు సగటు మనిషి యొక్క అండర్స్టాండింగ్. సో ఇప్పుడు ఈ ఉద్యోగం, డబ్బు ముఖ్యం, కరెక్టే. కానీ మనం అసలు దేనికి, అంటే స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, స్కూల్లో ఎలా చదువుకోవాలి, అసలు మనం స్కూళ్ళలో ఎలా పాఠాలు చెప్పాలి అనే దాని గురించి కొంచెం మనం ఆలోచిద్దాం. కన్క్లూషన్కి రావట్లేదు, ఆలోచిస్తున్నాం అంతే. ఇప్పుడు మనం కరెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ తీసుకుందాం. అంటే ఇప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఏంటి, చాలామంది దిగువ మధ్య తరగతిలో ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబాలు అవి చివరి 3 దశాబ్దాలలో కొంచెం అభివృద్ధిలోకి వచ్చి పైకి వచ్చిన మాట భారతదేశంలో ఉంది. సో ఇది ఈ కొన్ని కుటుంబాలు వీటిల్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరిగింది, ఇన్కమ్ పెరిగింది. అఫ్ కోర్స్ ఇన్ఫ్లేషన్, బయట ప్రైసెస్ పెరిగాయి. సో రూపాయి ఉన్న ఐస్ క్రీమ్ ఉన్నప్పుడు నాకు 10 రూపాయలు వచ్చేది, ఇప్పుడు నాకు 100 రూపాయలు వస్తుంది, ఐస్ క్రీమ్ 10 రూపాయలు అయింది అన్నట్టుగా. అవన్నీ ఓకే. బట్ ఇన్ జనరల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరిగింది, ఇన్ జనరల్ కేపబిలిటీ పెరిగింది. అంటే అగైన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సర్టెన్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఓన్లీ. నేను పూర్తిగా అందరికీ అయిందని చెప్పట్లేదు, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని మనం ఏది కన్క్లూజన్లోకి రావట్లేదు. వీఆర్ ఓన్లీ ఎగ్జామినింగ్ సబ్సెక్షన్. ఓకే, ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఉద్యోగాలు ఉన్న వీళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఎవరిని అడిగినా మనం, అంటే జీవితం అంటే ఏదో ఒక హ్యాపీనెస్ ఎవ్రీ మూమెంట్లో ఉండదు. అది ఒడిదొడుకులతో సాగుతుంది. కొన్నిసార్లు అప్ వస్తుంది, కొన్నిసార్లు డౌన్ వస్తుంది. ఈ విధంగా ఏదో కొటేషన్స్ చెప్తాం అన్నమాట మనం. అంటే జీవితంలో ఎప్పుడూ హ్యాపీనెస్ ఉండదు, కొంచెంసేపు కష్టపడాలి, కొన్నిసార్లు ఈ సుఖ దుఃఖాలని అనుభవించాలి. ఇది ఇప్పుడు లో, తర్వాత హై వస్తుంది. ఈ విధంగా ఒక వేవ్ లాగా అది సాగుతూ ఉంటుంది. ఎప్పుడు హ్యాపీగా ఉండలేం అనే దాంతో చెప్తారనమాట. బట్ ఇప్పుడు నిజానికి మనం గమనిస్తే మానసిక రోగాలు ఎక్కువయ్యాయి, మానసిక ఆందోళనలు ఎక్కువయ్యాయి, సూసైడ్స్ ఎక్కువయ్యాయి. అంటే ఇవి క్లియర్గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ వల్ల కాకుండా ఇంకోటి ఏదో సంథింగ్ డీపర్ మిస్సింగ్. ఇది కేవలం ఈ పరిస్థితి మెరుగైన వాళ్ళకే కాకుండా మామూలుగా ఇప్పుడు మీరు ఒక టీ కొట్టు వాడితో మాట్లాడినా, ఒక మాల్లో పనిచేసుకునే అమ్మాయితో మాట్లాడినా, ఒక మెట్రో వర్కర్తో మాట్లాడినా, ఏ విధంగా ఎవరితో మాట్లాడినా సరే ఏంటంటే బేసిక్గా ఈ కాన్సెప్ట్ ఏంటి, జీవితం అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు మంచి జరగచ్చు, తర్వాత చెడు జరగచ్చు, తర్వాత మంచి జరగచ్చు. ఇప్పుడు సుఖంగా ఉంటుంది, ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం, తర్వాత బెటర్ అవుతుంది అనేది ఇట్స్ అ సార్ట్ ఆఫ్ ఎ సైకిల్ అనే అండర్స్టాండింగ్. ఇప్పుడు ఏంటి, మంచిగా ఉన్నప్పుడు ఓకే కొంచెం బాగానే ఉంది, సాడ్గా ఉన్నప్పుడు ఇంకో ఏదో విధంగా తట్టుకోవాలి. సో ఈ మంచి చెడుల్లో ఈ రోలర్ కోస్టర్ రైడ్లో ప్రతి ఒక్కళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ దేర్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఒకడు బాధ వస్తే తాగి పడిపోవచ్చు, అది దేర్ ఎంటర్టైనింగ్ దెమ్సెల్వ్స్, రైట్? బికాజ్ ఈ బాధ నుంచి తప్పించుకుని పారిపోవడానికి, ఈ బాధ నేను పడకుండా ఉండడానికి, సో మత్తులోకి వెళ్ళిపోవాలి.
అనేది ఒకటి అనుకోవచ్చు. లేదా ఇంకోటి ఏమనుకోవచ్చు అంటే సినిమాలు చూడొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో తిరగచ్చు, లేకపోతే ట్రిప్కి వెళ్ళొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్. ఆఫ్ కోర్స్ సమ్ ఆర్ హెల్దీ, సమ్ ఆర్ అన్హెల్దీ. నేను వాటి హెల్త్ గురించి, వాటి యొక్క బెనిఫిట్స్ గురించి, డిసడ్వాంటేజెస్ గురించి నేను వాటిని ర్యాంక్ చేయట్లేదు, ఏది మంచి హ్యాబిట్ ఏది చెడ్డ హ్యాబిట్ అని. దే ఆర్ ఆల్ హ్యాబిట్స్, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఈ హ్యాబిట్స్ అనేవి ఏంటి? దే ఆర్ ఆల్ బేసికలీ బికాజ్ యూ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్, లోపల ఏదో దేని నుంచో పారిపోతున్నాం మనం, ఏదో పారిపోతున్నాం, ఆగిపోయి ఎందుకు పారిపోతున్నాం, ఎందుకు పరిగెడుతున్నాం అని ఆలోచిస్తే భయం వేస్తుంది, లేకపోతే మన దగ్గర జవాబు లేదు, లేకపోతే రకరకాల జవాబులు ఉన్నాయి. సో వీటన్నిటికీ ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ అది. ఆ జవాబు బయటికి రాకుండా ఉండడానికి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ పిల్లాడు కూర్చున్నాడు, ఇక్కడ ఏదో జరుగుతుంది, పిల్లాడు చూడకుండా ఉండంటే పిల్లాడిని యువర్ డిస్ట్రాక్టింగ్ విత్ సమ్ టాయ్. So in the same way there is some distraction, that some entertainment that we are creating. ఈ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్, ఎంటర్టైన్మెంట్ యూసేజ్, ఈ ఎంటర్టైన్మెంట్ వీటన్నిటికీ మూలం మన విద్యా విధానం. మన విద్యా విధానం మనకి ఏం నేర్పిస్తుంది అంటే హౌ టు బి ఎంటర్టైన్డ్ అనేది నేర్పిస్తుంది. ఈ హౌ టు బి ఎంటర్టైన్డ్ కూడా పూర్తిగా నేర్పించాడు. అంటే ఏంటి? వీఆర్ నాట్ ఈవెన్ రియలైజింగ్ దట్. అంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేసినా, డబ్బులు సంపాదించినా, లేకపోతే డబ్బులు సంపాదించకపోయినా, బాధపడినా, నేను సెలబ్రేట్ చేసుకున్నా, లేకపోతే ఆ ఉపవాసం ఉన్నా, దేవుడికి మొక్కినా, తిరుపతికి వెళ్ళినా, గోవాకి వెళ్ళినా, ఏం చేసినా సరే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ ఆక్యుపైడ్. బికాజ్ ఏదో ఒకటి చెయ్యకపోతే నేనేమైపోతాను అని ఒక భయం. ఈ భయం అనేది పుట్టిస్తోంది మన విద్యా విధానం, దీన్ని పెంచుతోంది మన విద్యా విధానం, దీన్ని బయటకు తీసుకొస్తోంది మన విద్యా విధానం. ఆ విద్యా విధానమే భయంతో కూడుకుపోయింది. అంటే ఏంటి? స్కూల్కి వెళ్ళకపోతే నువ్వేమైపోతావు అనే భయం. సో ఇప్పుడు ఈ స్కూల్కి ఉద్యోగం కోసం, డబ్బు కోసం వెళ్ళాలి అని వెళ్ళినప్పుడు ఈ స్కూల్లో రకరకాల విద్యలు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, ఇలా జెడ్పీసీ, సిఈసీ, ఎంఈసీ, ఇలా రకరకాల లిస్ట్ ఉంటుంది మనకి. దాంట్లో ఒక కాంపిటీటివ్ స్పిరిట్ని, దాన్ని ఒక హేట్రెడ్గా మార్చేసి వీఆర్ ఐసోలేటింగ్. ఆ ఐసోలేషన్. ఇప్పుడు ఒక పుట్టిన పిల్లాడికి నేను అనే భావన ఉండదు, ఆ పుట్టిన పిల్లాడికి నేనేంటి అనేది ఉండదు. సో ఆ పుట్టిన పిల్లాడికి మెల్లమెల్లగా పుట్టిన పిల్లాడు కండిషన్ అవుతూ తన ఈగో సపరేట్ అవుతుంది. ఆ ఈగో సపరేట్ అవడం అంటే ఏంటి? నేను నా తల్లి నుంచి విడిగా ఉన్నాను, నేను నా తండ్రి నుంచి విడిగా ఉన్నాను. ఈ విధంగా ఒక నేను, ఇక్కడ ఉన్నది నేను, ఆవకాయ ఇష్టమైన వాడిని నేను, పెరుగన్నం తినేవాడిని నేను, మాంసం తినేవాడిని నేను, మిరపకాయ బజ్జీలో ఉల్లిపాయలలో పక్కకేస్తే నచ్చినవాడిని నేను. ఇలా రకరకాల వీటిని తీసుకొచ్చి నేను అని అంటున్నాం మనం. సో పుట్టిన పిల్లాడికి నేను అనేది ఉండదు. సో ఈ పుట్టిన పిల్లాడికి పుట్టిన తర్వాత మనం చాలా నేర్పిస్తున్నాం. పుట్టినప్పటి నుంచి స్కూల్లోనే ఉన్నారు. అది అంటే ఒక స్కూల్ అంటే ఒక బిల్డింగ్ కాదు. ఆ పుట్టినప్పటి నుంచి స్కూల్లోనే ఉన్నారంటే పుట్టినప్పటి నుంచి నేర్పిస్తున్నాం. ఆ ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాయ్, స్కూల్కి వెళ్ళక ముందు నేర్పించేస్తున్నాం మనం. ఈ నేర్పించడంలో ఏం నేర్పిస్తున్నావు? నువ్వు అంటే ఇప్పుడు ఏంటి? చెప్పేవాడికి వాడికే తెలియదు, నేను అనేది వాడు అలానే నేర్చుకున్నాడు. ఆ చెప్పేవాడు వాడికి ఎటువంటి ప్రోగ్రామింగ్ అయితే వచ్చిందో ఆ ప్రోగ్రామింగ్ని అందిస్తున్నాడు. సో ఆ ప్రోగ్రామ్ని అందించడంలో నీ పేరు ఇది, నీ పేరు ఎక్స్, నువ్వు అబ్బాయివి, లేకపోతే నువ్వు అమ్మాయివి, లేకపోతే నువ్వు ఇది ఇట్రా నాన్న, ఆకలేస్తుందా, తిన్నా అన్న, కన్నా, ఏంటి అలా చేస్తున్నావు అని తిట్టడం, కొట్టడం, లేకపోతే ఏదో విధంగా నువ్వు సపరేట్గా ఉన్నావు. నీ యాక్షన్స్కి నీ రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు ఇది చేస్తే నీకు రివార్డ్ ఇస్తారు, ఇది చేస్తే పనిష్మెంట్ ఇస్తారని ఒక ప్రీ కండిషనింగ్ స్టార్ట్ చేసేస్తున్నావు. దాంతో ఈ నేను అనే ఈ రివార్డ్ పెయిన్ సిస్టానికి ఇంపాక్ట్ అవుతుంది నేను అనే ఫీలింగ్ ఒకటి వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఈ స్కూల్లోకి వెళ్ళినప్పుడు, ఈ స్కూల్లో చిన్నప్పటి నుంచి ఆ స్కూల్ ఏంటి? ఒక యుద్ధ భూమి అనమాట. అది స్కూల్ అనేది ఒక యుద్ధ భూమి, ఒక రణరంగం. స్కూల్ అనేది ఏం చెప్తోంది? మన విద్యా విధానం ఏం చెప్తోంది? నువ్వు ఒక ఐసోలేటెడ్ పర్సన్, నీకు ఎవరు లేరు, నీ తల్లి తండ్రి
ఓకే వాళ్ళకి ఇంకా గట్లేదు కాబట్టి పని చేయాలి, నీకు హెల్ప్ చేయాలి అంతే. మిగిలిన వాళ్ళు ఎవడైనా సరే అవసరం కొద్ది మాత్రమే. ఓకే, సో నీకు నువ్వే చూసుకోవాలి. యూ కెన్ ఈదర్ బి ద విక్టిమ్ ఆర్ యూ కెన్ బి ద విక్టర్. సో ఏదో ఒకటి నువ్వే చేసుకోవాలి. నువ్వు పరిగెట్టకపోతే ఓడిపోతావు, నువ్వు పరిగెట్టకపోతే ఇంకేం లేదు, పరిగే జీవితం. పరిగెట్టు. ఎవరు పరిగెట్టాలి? నువ్వు 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 పరిగెట్టట్లేదు, నీకు మార్కులు సరిగ్గా రావట్లేదు, నువ్వు సరిగ్గా చదవట్లేదు, నీకు అర్థం కావట్లేదు, నువ్వు 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 అని ఆ నువ్వు అనేదాన్ని నేర్పిస్తున్నాయి. సో ఈ ఐడెంటిటీ బిల్డ్ చేయడంలో ఆ విద్యార్థికి మన విద్యా విధానంలో ముఖ్యంగా వాడికి సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఏది లేదు. వీఆర్ ట్రైనింగ్ ఏ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అంటే ఏంటి? జీపీటీ అనేది ఒక ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ అంటే ఒక ఇన్పుట్ని తీసుకుని ఆ ట్రాన్స్ఫార్మర్ ఏదో చేసి న్యూరల్ నెట్వర్క్తోనో దేంతోనో ఒక అవుట్పుట్ ఇస్తుంది. ఈ ఇన్పుట్ని అవుట్పుట్గా ట్రాన్స్ఫార్మ్ ఎలా చేస్తుంది? ఏదో ఒక డేటా సెట్ మీద ట్రైన్ అయ్యి ఆ డేటా సెట్లో ఉన్న ఉదాహరణకి వాక్యాలని కొన్ని నంబర్లుగా మార్చి టోకెన్స్గా మార్చి వాటిని ఏదో విధంగా న్యూరల్ నెట్వర్క్స్లో బంధించి దాని ద్వారా మనం ఇచ్చినటువంటి ఇన్పుట్కి, మనం ఇచ్చినటువంటి ప్రశ్నకి ఆ ట్రాన్స్ఫార్మర్ ఏదో ఒక జవాబిస్తుంది. మనం చెప్పినటువంటి పనికి ఏదో ఒకటి యాక్షన్ వస్తుంది. ఆ జీపీటీకి అక్కడ ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఏంటి? ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఏంటి? ఇట్ ఈస్ వాట్ ఎవర్ ద డేటా ఇట్ హ్యాస్ బిన్ ట్రైన్డ్ ఆన్. ఇట్ ఈస్ వాట్ ఎవర్ డేటా ఇట్ హ్యాస్ బిన్ ట్రైన్డ్ ఆన్, అంతే. దాని న్యూరల్ నెట్వర్క్ అలానే ఉంది. సో ఇప్పుడు మనం ట్రైన్ చేసిన డేటాతో ఏ విధంగా అయితే ట్రైన్ చేస్తున్నామో విద్యార్థులు ఆ విధంగానే వస్తున్నారు. వాళ్ళకు ఒక సెల్ఫ్ అవేర్నెస్ అనేది లేకుండా, నువ్వెవరు అనేది మనం చెప్పకుండా మనం వాళ్ళకి ఏం చెప్తున్నావు? నువ్వు నెగ్గాలి, నువ్వు నెగ్గకపోతే నువ్వు ఓడిపోతే అంతే, ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓకే, సో ఈ జీవితం అనేది సుఖ దుఃఖాలు, అప్స్ అండ్ డౌన్స్, నువ్వు అంతే అది యాక్సెప్ట్ చేయాలి. నువ్వు అప్స్ అండ్ డౌన్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి. దాని గురించి నువ్వు ఆలోచించకూడదు. ఇంతే, ఇది దిస్ ఇస్ ఇట్. నువ్వు యూఆర్ జస్ట్ సమ్ డేటా సెట్, సమ్ నీ మీద ఒక డేటా సెట్ పడేస్తున్నారు అంతే. ఆ డేటా సెట్టే నువ్వు, అంతే. ఒక ఆల్గరిథమిక్గా అయిపోయింది. ఆల్గరిథమిక్గా అంటే ఐఐటి జేఈకి ఒక ఆల్గరిథం, ఓకే, లేదా ఎంబీఏ సైడ్ క్యాట్ గీటు ఇవన్నీ కూడా దానికో ఆల్గరిథము, గేట్కో ఆల్గరిథము, లేకపోతే నెట్కో ఆల్గరిథము, ఇలా రకరకాల ఏ పరీక్షకైనా యూపీఎస్సీ సివిల్స్ దేనికైనా ఒక ఆల్గరిథం ఉంది. ఆ ఆల్గరిథంలో పడి చదువుకుంటే ఆ ఆల్గరిథంలో ఉన్న దానితో నీకు వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఈ ఆల్గరిథమిక్గా చేసాం. ఈ ఆల్గరిథంలో ఏమైపోయింది? ఒక అథారిటీ పెట్టేసాం అనమాట. ఈ అథారిటీ ఏంటి? ఐఐటి జేఈలో ఫిజిక్స్ ప్రశ్నకు ఆన్సరు పేజీ చివరిలో చెప్పింది మాత్రమే. అంటే ఇప్పుడు ఒక ఐఐటి జేఈ ప్రశ్నకి ఒక పాయింట్ పోతే ఎన్ని ర్యాంకులు మారుతాయో మారిన వాళ్ళకి తెలుసు. అది కొన్ని సంవత్సరాల్లో, ఉదాహరణకి 2003 సంవత్సరంలో ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న యాక్చువల్గా తప్పు జవాబుని రైట్ అని పెట్టారు అందులో. సో ఏం చేయలేవు, అంతే. అదే ఆ తప్పు జవాబు వాళ్ళు ఏం చెప్పారో అంతే, అదే, దట్ ఈస్ ద అథారిటీ. బట్ ఇన్ రియాలిటీ ఆ ఫిజిక్స్ అనేది ఏంటి? అది ఒక ఫిజికల్ క్వశ్చన్. అది దానికి నువ్వు నిజంగా నిర్ధారించవచ్చు దాన్ని. సో ఎనీవే, ఆ అథారిటీని టీచ్ చేస్తున్నాయి. అంటే ఏంటి? ఆలోచించే విధానాన్ని కాకుండా అథారిటీని టీచ్ చేస్తున్నాయి. ఈ ఆలోచించే విధానాన్ని చెప్పడానికి కూడా, ఆలోచించే విధానాన్ని మనం బోధించాలంటే అది అథారిటీ లేకుండా బోధించాలి. అంటే అది ఒక ఫ్రెండ్ లాగా అయిపోయి ఒక ఫ్రెండ్కి చెప్తున్నట్టుగా చెప్పాలి తప్ప, ఒక టీచర్ ఒక మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్ అయిపోతుంది. ఒక ఉపాధ్యాయుని ఒక స్టూడెంట్తో మాట్లాడుతుందంటే ఇట్స్ అ మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్. ఇట్ ఈస్ నాట్ ఫ్రెండ్ టు ఫ్రెండ్ రిలేషన్షిప్. అంటే అందరూ టీచర్లను కాదు, కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. బట్ ఇట్ ఈస్ ఓవరాల్ అ మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్. దీంతో ఒక ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనేది ఫ్రమ్ ఎ వెరీ ఫండమెంటల్ లెవెల్ ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ గ్యాప్ క్రియేట్ చేసేసి ఒక ల్యాక్ ఆఫ్ టైం అంటే ఇంకా మనం నరసింహ సినిమాలో పాట పెట్టుకొని పరిగెత్తు నరసింహ, జీవితం అంటే పోరాటంలో ఉంది జయం అని పరిగెడుతూ ఉండు. ఓకే, there is no time. You cannot rest, you cannot stop, because the minute you stop and you are not entertained, you are scared. ఇప్పుడు నేను ఏదో చేయకపోతే నాకు ఏమైపోతుంది నాకు?
ఇప్పుడు నేను ఇది రికార్డ్ చేస్తున్నది కూడా ఎంటర్టైన్మెంటే. ఇట్స్ 100% ఎంటర్టైన్మెంట్. మీరు వింటున్నది ఎంటర్టైన్మెంటే, నేను రికార్డ్ చేస్తున్నది ఎంటర్టైన్మెంట్. ఒక్క నిమిషం ఆగి నేను ఏం చేయకుండా ఉంటే ఏమైపోతాననే ఆలోచనకి భయపడి, ఈ భయాన్ని మనం చిన్నప్పటి నుంచి పెంపొందించుకుని మన విద్యా విధానం ఈ భయాన్ని నేర్పించి ఈ భయంలోనే బతుకుతున్నాం మనం. దీంతో ఒక యాంగ్జైటీ అనేది సృష్టించారు. అంటే ఇది ఎవరినో బ్లేమ్ చేయడానికి, ఎవరినో తిట్టడానికి కాదు. ఈ మన విద్యా విధానం ఎలా అయిపోయిందంటే, యూ కెన్ టీచ్ బెటర్ మ్యాథ్, యూ కెన్ టీచ్ బెటర్ సైన్స్. అఫ్ కోర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ వెనకబడిపోయింది, కొత్త మ్యాథ్స్ బుక్స్ తెండి, 4వ తరగతిలోనే క్యాలిక్యులస్ నేర్పించండి, 5వ తరగతిలో పైథాన్ ప్రోగ్రామ్ నేర్పించండి. ఇది కాదు విద్యా విధానం మెరుగవడం అంటే. విద్యా విధానం మెరుగవడం అంటే మనం అసలు విద్య అంటే ఏంటనేది ఆలోచించి, ఈ భయాన్ని ఇది కాకుండా ధైర్యంగా తనను తాను తెలుసుకునే ఒక విద్యార్థుల్ని, వాళ్ళు ఒక అథారిటీ లేకుండా, ఒక ఆల్గరిథం కాకుండా తమకు తాను కనుగొనే విధంగా వారికి తోడ్పడాలి. అలా చెప్తే ఇష్టం వచ్చినట్టు అయిపోతారని మనం డిసైడ్ చేయకూడదు. దట్ ఈస్ అథారిటీ. అంటే ఇలా చెప్తే సార్ మీరు ఇలా అనుకుంటారు, కానీ పిల్లలు వదిలేస్తే ఏం చేస్తారు మీకు ఏం తెలుసు. దట్ ఈస్ అథారిటీ. సో వీ హ్యావ్ టు థింక్ హౌ వీ కెన్ గివ్ దట్ ఫ్రీడమ్. అది గైడెన్స్ అంటే ఏంటి, అక్కడ గైడెన్స్ అంటే ఏంటి, మనం ఏదో గైడ్ చేసేసి వాడిని నేను చూసేసాను రా ఓకే అంటే ఇప్పుడు ఏంటి, మనం వేడి నీళ్ళలో చేయి పెట్టి బాగా వేడిగా ఉంది మనకి కాలింది, ఓకే అరే వేడి నీళ్ళలో చేయటం నేను కాలింది, నన్ను నమ్మకు, వెళ్ళి చేయటి నువ్వు కాల్చుకో, అప్పుడు నీకు అనుభవం వస్తుంది కదా, అప్పుడు నీకు తెలుస్తుంది, అప్పుడు నేను చెప్పింది నమ్మక్కర్లా. ఓకే సో బట్ నీకు కాలిన తర్వాత ఇట్స్ ఓకే నాన్న నేనున్నాను, కాలిందిలే, బట్ తెలిసింది కదా వేడి నీళ్ళు కాలుతాయని, పర్వాలేదు ఐ టోల్డ్ యూ సో అని కాకుండా మనం వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్ఫైనైట్ పేషెన్స్ విత్ ఈచ్ అదర్ అండ్ ఇన్ జనరల్. అంటే ఇప్పుడు ఒక స్కూల్లో పరిస్థితి ఎలా ఉందో ఆ దేశం పరిస్థితి అలా ఉంది. అంటే ఏంటి, మనం ఈ స్కూళ్ళలో ఐడెంటిటీలు క్రియేట్ చేస్తున్నాం, దేర్ ఐడెంటిటీ ఫ్యాక్టరీస్. ఒక్కొక్క జీపీటీ ట్రైన్ చేస్తే ఒక్కొక్క జీపీటీకి ఒక్కొక్క ఐడెంటిటీని ఇస్తున్నాం ఈ స్కూళ్ళలో. ఈ జీపీటీలతోనే దేశాలు తయారవుతున్నాయి. సో ఈ ఐడెంటిటీలతో విడిపోతున్నాం. అంటే ఏంటి, నేను తెలుగువాడిని, నేను తమిళ వాడిని, నీ ఆటలే ఆడతాం, నీ పాటలే పాడతాం అని నువ్వు అంటావు, వాడు ఇంకోటి ఏదో అంటాడు, ఇంకోటి మలయాళం వాడు, ఇంకోటి కన్నడ వాడు. ఇవన్నీ ఏంటి అంటే, తెలుగువాడు అంటే ఏంటి అంటే ఎవడు చెప్తాడు తెలుగువాడని? అంటే ఇప్పుడు ఒక బెంగాలీ అమ్మాయి ఆంధ్రాలో పుట్టి పెరిగింది, ఆ అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది, తెలుగు రాస్తుంది, తెలుగు సినిమాలు చూస్తుంది, ఆ అమ్మాయి తెలుగు అమ్మాయా బెంగాలీ అమ్మాయా? అంటే బెంగాలీ తల్లిదండ్రులు పుట్టింది కాబట్టి బెంగాలీ అమ్మాయి పేరు బెంగాలీ ఉంది కాబట్టి బెంగాలీ అనేద్దాం. సో ఈ ఐడెంటిటీ అనేది కేవలం ఒక టూల్ మాత్రమే. దానికి మనం ఏంటంటే బాగా అటాచ్ అయిపోయి, ఎందుకంటే మనం దాన్ని ఆలోచించట్లా. ఇప్పుడు ఏంటి, మనకి ఈ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ మన విద్యా విధానంలో ప్రాథమికంగా మారాల్సింది ఇన్ఫర్మేషన్ అవేర్నెస్. ఈ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ ప్రైమరీలీ ఇంక్లూడ్స్ నువ్వెవరు. ఎందుకంటే నువ్వు చూసేది ఏదైనా నీ కళ్ళజోడులోంచి చూస్తూ, నీ కళ్ళద్దాల రంగులోనే కనిపిస్తుంది. ఆ కళ్ళద్దాల రంగే నువ్వంటే. సో నువ్వు ఆ కళ్ళద్దాల రంగు ఏంటి, నువ్వేంటి అనేది ఆలోచించాలి. ఓకే ఇప్పుడు ఉదాహరణకి ఐఐటి రూర్కీలో తెలుగు వాళ్ళని అందరినీ ఎటువంటి దక్షిణ భారతదేశం నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ మద్రాసి అనేవాళ్ళు, లేకపోతే తెలుగు వాళ్ళని ఇంకోటి ఒక పదం అనేవాళ్ళు గుల్ట్ అని. ఆ గుల్ట్ అనే దానికి ఒక పెద్ద బూత్ పదం ఉందండి, దానికి ఫుల్ ఫామ్ ఉంది, బూత్ ఫుల్ ఫామ్. సో ఇది అన్నప్పుడు వెంటనే ఇమీడియట్గా నాకు వచ్చిన రియాక్షన్ ఏంటి, ఇట్ ఇస్ పెయిన్. ఈ పెయిన్ ఏంటి, బికాజ్ ఐ హ్యావ్ ఫార్మ్డ్ అన్ ఐడెంటిటీ, ఐ హ్యావ్ ఫార్మ్డ్ ఇది తెలుగు అనేది నేను ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఇక్కడ మాట్లాడే తెలుగు భాష, ఈ తెలుగులో పుట్టి పెరిగిన వాడిని నేను అనే ఒక ఐడెంటిఫికేషన్కి నేను అటాచ్ అయ్యి ఆ ఐడెంటిటీని థ్రెటన్ చేశాడు వాడు. ఏంటి నువ్వు మద్రాసి అన్నాడు. మద్రాసి అంటే ఓకే నాకు తమిళ వాళ్ళు అన్న ఇష్టమే, మలయాళం వాళ్ళు అయినా ఇష్టమే, కానీ మద్రాస్ అనేది వేరే చోట ఉంటుంది ఆయన, హైదరాబాద్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే సో మద్రాసు వేరే రాష్ట్రం, ఇది వేరే రాష్ట్రం అని
నా ఉనికిని సరిగ్గా గుర్తించలేడా, నా ఉనికిని సరిగ్గా గుర్తించకపోయినప్పుడు నాకు కోపం వస్తుంది. సో నేను వాడితో ఓపిక్గా ఉండలేకపోతున్నాను. నేను దానివల్ల ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఇట్ ఈస్ కేవలం వాడికి పేషెంట్గా నేను చెప్పచ్చు, హే నువ్వు మద్రాసి అన్నావు, బట్ యు సీ దాన్ని సౌత్లో ఇలా ఈ విధంగా అంటుంటే కొంతమంది డెరగేటరీ ఫీల్ అవ్వచ్చు. అంటే మద్రాసు వాళ్ళని కించపరిచినట్టు కాదు, అది హైదరాబాద్ని గుర్తించట్లేదని వాళ్ళు బాధపడచ్చు. ఓకే, సో కొంచెం ఇప్పుడు మొత్తం అందరూ నార్త్ ఇండియన్స్ని అని చెప్పేసి అందరినీ బీహారీ అనలేం కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, నువ్వు హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చావు, నేను బీహారీ అనలేం కదా. అంటే ఎందుకంటే నువ్వు ఆ ప్రదేశం నుంచి కాదు కాబట్టి అని మెల్లగా చెప్పచ్చు, ఆర్ రియాక్ట్ అవ్వచ్చు. బట్ అదేంటి, ఆ ఇమ్మీడియట్ రియాక్షన్ కాకుండా ద యాక్చువల్ మ్యాటర్ మనం చూడాలి. అంటే నేను హర్ట్ అయ్యే ముందు నేను వాడిని ఎలా చూస్తున్నాను అనేది నేను ఆలోచించాలి. నేను వాడిని ఎలా చూస్తున్నాను అంటే, ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా నేను ఎలా చూస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ మన తెలుగు సినిమాలో బీహారీ అంటే ఒక టిపికల్ ఇమేజ్ ఉంటుంది. సో బీహార్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ బీహారీ టైప్లో ఒక ఇమేజ్ ఫామ్ చేసుకుని నేను అలానే చూస్తున్నాను. సో వాడు మద్రాసి అనడం ఏ విధంగా అయితే పొరపాటు, నేను ఆ విధంగా చూడటం కూడా పొరపాటే. సో ఇప్పుడు నీ పొరపాటు నా పొరపాటు అని వేళ్ళెత్తి చూపించుకోకుండా we must have infinite patience. That can only come with information awareness. ఈ ఇన్ఫర్మేషన్ మనం ప్రాసెస్ చేస్తున్నప్పుడు మనం ఎలా మాట్లాడుకోవాలి, దీన్ని ఏ విధంగా చూడాలని. ఈ ప్రాపగాండా ఉంటుంది, ప్రాపగాండాకు కూడా ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ అనేది అవసరం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్రాపగాండా ఏంటి, ఇప్పుడు అంటే ఎస్టాబ్లిష్డ్, ఇది దీనికి రెఫరెన్సెస్ ఇస్తానంటే అది ప్రాపగాండా కానీ కాదని కాదు. అంటే ఇప్పుడు నువ్వు ఏదో సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ అయిన పేపర్ రెఫరెన్స్ ఇస్తావంటే దట్ ఈస్ ఆల్సో ప్రాపగాండా ఓన్లీ. ఎవడు వాడికి కావాల్సిన వాడు చెప్తున్నాడు. వాడు ఒకదానికి మనం ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాం అంటే దట్ వితౌట్ ఇన్వెస్టిగేటింగ్. మనం ఇన్వెస్టిగేట్ చేసి నిర్ధారించుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ప్రాపగాండా ఎటువైపు నుంచి ఏ విధంగా అయినా రావచ్చు అనమాట. ఈ ప్రాపగాండాని నమ్మకుండా, అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పారు నీకు, నువ్వు ఆ విషయాన్ని పరీక్షించగలగాలి. ఆ పరీక్షించగలగాలంటే అందులో ఉన్న యాక్చువల్ విషయం ఏంటి, దాన్ని ఏమంటున్నారు అనేది. మనం కోపం తెచ్చుకోకూడదు. ఈ మనం కోపం తెచ్చుకోకూడదు అనే దీంట్లో అది ఆ ఇన్ఫర్మేషన్ గ్యాప్, నేనంటే ఎవరు అనే ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనేది ఫిల్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ ఇంకా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనేది ఫిల్ చేయడం మన విద్యా విధానంలో చాలా ముఖ్యం. దీనికి మొట్టమొదటి అడుగు వేయడం అంటే దీనికి మనం నువ్వెవరు, ఎందుకు చదువుకుంటున్నావు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి చదువుకుంటున్నావు. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఏంటి, ఇది నువ్వు ఇప్పుడు నీకు ఈ సబ్జెక్ట్లో మ్యాథ్స్లో 30 మార్కులే వచ్చాయి అంటే నువ్వు మ్యాథ్స్ రానివాడు అనేది నీ ఐడెంటిటీయా? పోనీ నీకు మ్యాథ్స్లో 100 వచ్చాయి, మ్యాథ్స్లో బాగా గొప్ప మ్యాథ్స్ వచ్చినోడు అనేది నీ ఐడెంటిటీయా? ఏది నీ ఐడెంటిటీ అనేది పిల్లలకి నేర్పించాలి. ఇంట్లోనూ నేర్పించాలి, మన విద్యా విధానంలో నేర్పించాలి. ఇది నేర్పించకపోవడం వల్లే ఒక ల్యాక్ ఆఫ్ టైం, ఒక విక్టిమ్ మెంటాలిటీ క్రియేట్ చేసి ఒక కాన్స్టెంట్ యాంగ్జైటీ తోటి పరిగెడుతున్నాం. లేదంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడుకుంటుంటే నువ్వు చేసి వచ్చావు లేవే, నువ్వు చేసావా అని అడుగుతాం. అంటే నువ్వు చేసావా నేను చేశానా అనేది కాదు. ఇదేంటి, నేను అనే ఒక ఫీలింగ్ విశ్వం నుంచి విడిగా లేదు. ఈ నేననే ఫీలింగ్ విశ్వం నుంచి విడిగా లేదు. ఈ నేననేది అంటే ఏంటి, అది ఒక మెంటల్, ఈ మెమరీస్ని, ఈ జ్ఞాపకాలని ఇలా ఈ విధంగా నేను చెప్పినటువంటి ఐస్ క్రీమ్ ఇష్టమైన వాడిని నేను, కోకోకోలా తాగిన వాడిని నేను, దోశ అంటే బాగా మాడితేనే నాకు ఇష్టం, ఈ విధంగా రకరకాల ఇంప్రెషన్స్ని కలెక్ట్ చేసి నేను అనే ఒక భావాన్ని అంటున్నాను తప్ప ఆ ఇంప్రెషన్స్ ఏం లేకపోతే నేను అనేది లేదు. సో ఈ ఆ ఇంప్రెషన్స్కి నేను అనే ఇంప్రెషన్స్ ఎలా వస్తున్నాయి అంటే ఏంటి, చర్మం వెనకాల, ఈ కళ్ళ వెనకాల మెదడులో డ్రైవర్ కూర్చుని ఉన్నాడా? ఇది మొత్తం అంతా విశ్వం నుంచి విడదీయలేం మనం. అంటే ఏంటి, ఒక ఉష్ణోగ్రత, ఒక ప్రెషరు, ఒక వాటర్ వేపరు, ఇంత ఇవి లేకపోతే ఈ దేహం అనేది ఉండదు, ఈ సెన్సరీ ఆర్గన్స్ అనేవి ఉండవు. సో ఇది నువ్వు విడిగా లేవు, విశ్వంతో మొత్తం కలిపి ఉన్నావు.
పక్కవాడు కూడా నీలాంటి వాడే. సో అది నువ్వు తెలుసుకోవాలి, అది తెలుసుకునే దారిలో మనం వెళ్ళాలి. అంతేగాని మనం ఏంటంటే ఆ ఐసోలేటివ్ లేకపోతే ఇప్పుడు తెలుసుకున్న దారిలో వెళ్ళాలి అంటే దీనికి ఒక కామ్యూనిజం అని పేరు పెడతారు, లేకపోతే ఇంకో ఐసోలేషన్ అంటే క్యాపిటలిజం పేరు. ఈ పేర్లు పక్కకు పెట్టేద్దాం. నాకు ఆకలి ఏ విధంగా అయితే తెలుసో ఇది నేను ఆ విధంగా తెలుసుకునేటట్టు విద్యా విధానం ఉండాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్, బేసిక్ స్టాటిస్టిక్స్ అంటే పర్సంటేజెస్ని, ఒక పర్సంటేజ్ని ఇంకో పర్సంటేజ్ని కంపేర్ చేయాలంటే ఆ పర్సంటేజ్ అర్థం ఏంటి, ఈ పర్సంటేజ్ అర్థం ఏంటి అనేది ఆలోచించగలగాలి. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా చెప్పారు, అది తప్ప ఒప్ప అనేది వాళ్ళని లేకపోతే వాళ్ళ అథారిటీని చూసి ఒప్పుకోకుండా ఉన్నదాన్ని సరిగ్గా పరిగణనలోకి తీసుకుని ఆలోచించగలగాలి. మనం వాళ్ళకి ఆల్గరిథమ్స్ ఇది ఇస్తే ఇలా చూడాలి, అది ఇస్తే అలా చూడాలి, పీ వాల్యూని ఈ విధంగా గణించవలను, ఈ విధంగా గణించిన తర్వాత 0.05 వచ్చినచో సిగ్నిఫికెంట్ లేదనచో అని ఆ విధంగా కాదు. వై, అది ఎందుకు, అది నువ్వు చూసుకోవాలి. ఇది చేయాలంటే ఏం చేయాలి? ఆ ల్యాక్ ఆఫ్ టైం, పరిగెట్ 12వ తరగతి లోపల స్పెషల్ రిలేటివిటీ, మోడర్న్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, అది ఇది అన్ని చదివి అని చంపేయకూడదు. ఆ ల్యాక్ ఆఫ్ టైం ఇవన్నీ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్. ఇవి తీసేసి వాళ్ళకి ఆలోచించడానికి టైం ఇవ్వాలి. విద్యా విధానం ఆలోచించడానికి టైం ఇవ్వాలి. అంటే ఎందుకు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయావు, ఉద్యోగం వచ్చేసింది, ఉద్యోగం వచ్చిన తర్వాత వెళ్తున్నావు, ఆ కంపెనీ ఏ ప్రోడక్ట్ చేస్తుందో నీకే తెలియదు. ఆ కంపెనీలో లేకపోతే నువ్వు డాక్టర్వి, ఏదో పోనీ నాకేదో ఫుల్ఫిల్మెంట్ ఉంది అని అనుకున్నా సరే, డాక్టర్లు యాక్చువల్గా డిప్రెస్డ్ కేసులు ఎక్కువ. ఎందుకంటే డాక్టర్లు కూడా అంతే పరిగెట్టే చదువుతున్నారు, ఇంకా మామూలుగా కన్నా ఎక్కువ పరిగెడతారు వాళ్ళు. పిహెచ్డీ చేసినా అంతే, ఏం చేసినా అంతే. అది ఏంటి ఎండుగోలు ఏంటి, ఏం లేదు, నువ్వు పరిగెట్టడం మొదలెట్టావు ఏంటని ఆలోచించుకుంటూ పరిగెడుతున్నావు అంతే. ల్యాక్ ఆఫ్ టైం, యాంగ్జైటీ. ఇప్పుడు ఏదో చేయకపోతే ఇప్పుడు ఏంటిది ఇంతేనా అనే దానికి నేను జవాబు ఇప్పటికిప్పుడు కనుక్కోకపోతే ఏమైపోతుంది అనే యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీ వచ్చినప్పుడల్లా నేను డిప్రెషను, ఈ విధంగా బాధ, సాడ్నెస్ అనేది దాన్ని ఎంటర్టైన్మెంట్తో ఫిల్ చేసేస్తున్నాం. దీన్ని ఐడెంటిఫై చేయడానికి మన విద్యా విధానం ఉండాలి. దీనికి బయాలజీలో కానీ ఫిజిక్స్లో కానీ మనం చెప్పేటప్పుడు వాళ్ళకి ఏదో పడేయకూడదు వాళ్ళ మీద, అరే నీకు బ్రెయిన్ ఉందిరా, ఇది ఇలా ఉంది అలా ఉంది అని ఏదో ఇచ్చేయకూడదు, లేదా ఎక్స్పెరిమెంటల్గా చూపించడం కాదు. దే హ్యావ్ టు డిస్కవర్ ఇట్ ఫర్ దెమ్సెల్వ్స్, వీ హ్యావ్ టు ఎనేబుల్ దట్. సో ఒక స్కూల్ నుంచి ఒక ప్రాథమిక విద్య లేకపోతే ఒక 10వ తరగతి వరకు లేకపోతే 12వ తరగతి వరకు చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఆ విద్యా విధానం నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు తనకు ఒక బేసిక్ గుడ్ సిటిజన్ అంటే ఏంటి, తాను ఎవరు, ఈ మిగిలిన వాళ్ళు ఎవరు, నేను అనేవాడిని విడిగా లేను ఈ విశ్వంలో ఒక భాగాన్ని. సో నేను కోఆపరేట్ చేయకపోవడం అంటూ ఏది లేదు. సో ఇక్కడ ఉన్న వాటికి అనుగుణంగానే నేను కూడా ఉండాలి. వాడు అంతే, వీడు అంతే, ఆమె అంతే, ఈమె అంతే, చెట్టు అంతే, రాయి అంత, రప్ప అంత అనేది ఒక ఫీలింగ్ తోటి తన బయాసెస్ని ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ తోటి ఏది నిజం అనేది కనుక్కోవడం ఎలా అనే ఒక ఇన్హరెంట్ ఇంట్యూటివ్ సెన్స్ తోటి బేసిక్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ఎకనామిక్స్ ఏంటి, మనీ ఏంటి. అంటే ఇప్పుడు ఉదాహరణకి దేశ ప్రగతి అంటే జీడిపి అనేది చెప్తాం మనం. ఉదాహరణకి ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారా అంటే అంటే ప్రతి వస్తువుని ఇది చూసి తీస్తారా? ఒక ఇన్ఫార్మల్ ఇండియా లాంటి ఇన్ఫార్మల్ ఎకానమీలో వచ్చే జీడిపి నిజం జీడిపియేనా, లేకపోతే వేరే విధంగా ఉందా? ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ మోడీ డిక్టేటర్ అంటుంది, అది నిజమా కాదా? డిక్టేటర్షిప్ అంటే ఏంటి? ఇది బీజేపీలో ఎవరో ముస్లింలకు రిజర్వేషన్లు ఎక్కువ ఇస్తున్నారు, హిందువులకు పోతున్నాయి అంటున్నారు, అది నిజమా కాదా? ఈ విధంగా అంటే ఏంటి, ఒకటి చెప్పిన తర్వాత అది మన ఐడెంటిటీకి అటాచ్ అయ్యి ఆ ఐడెంటిటీ వల్ల రియాక్ట్ కాకుండా ఆ ఐడెంటిటీని పక్కకి పెట్టి మన బయసెస్ని పక్కకి పెట్టి, అది శాంపిల్ సెలెక్షన్ బయస్ అవ్వచ్చు, ఐడెంటిటీ బయస్ అవ్వచ్చు, సోషియో ఎకనామిక్ బయస్ అవ్వచ్చు, ఆ బయసెస్ని పక్కకి పెట్టి మనం ఇంపార్షియల్గా ఆ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రం ముందు ఆలోచించి ఒకవేళ అందులో నిజం ఉంటే దాన్ని మనం ఏ విధంగా ఇన్ఫైనైట్ పేషెన్స్ ఓపికతో, అంటే ఇప్పుడు ఏంటి వాళ్ళు అప్పుడు అలా చేశారు కాబట్టి మేము ఇప్పుడు ఇలా చేస్తాం, ఓకే అప్పుడు చేశారు, ఇప్పుడు దానికి ఏంటి, ఇప్పుడు మనం ఇలా చేస్తాం, తర్వాత మళ్ళీ వాడు అలా చేస్తాడు, ఇంకెన్నాళ్ళు ఎప్పటి వరకు కొట్టుకు చేస్తాం, ఇంకా అది ఆగదా ఇంకా?
సో వీ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనైట్ పేషెన్స్. సో ఆ ఇన్ఫైనైట్ పేషెన్స్ అనేది అది తెలుసుకోవడానికి ఈ విద్యా విధానం అనేది పూర్తిగా మారాలి. ఈ జీవితం అనేది ఎత్తు పల్లాలు ఉన్నది కాదు, ఇది ఒక రణరంగం కాదు. నువ్వు ఒంటరిగా లేవు, నిన్ను నువ్వు ఏంటి అనేది తెలుసుకో, ఆలోచించు. నువ్వు పడిపోయినా ప్రాబ్లం లేదు, లేచి నడవచ్చు, ఓకే. నీకు మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన నువ్వు ఆ మార్కులు రానివాడేవి కాబట్టి అజ్ఞాననో, మార్కులు వచ్చిన వాడివి కాబట్టి జ్ఞాననో నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోకు. నీకు పోనీ మార్కులు చదువు సరిగ్గా రావట్లేదు, ఆటలు బాగా వచ్చిన వాడిని నేను ఐడెంటిఫై చేసుకోకు. చూడు ఏంటి అనేది. ఒక విషయం పక్కవాడు చెప్తే ఆ పక్కవాడు చెప్పింది వాడితో పోట్లాడకుండా, వాడిని తిట్టకుండా ఆలోచించు. ఇప్పుడు ఇలా చెప్తున్నావు, నువ్వు పోట్లాడవేట్రా అంటే నన్ను క్షమించు. నేను పోట్లాడు ఉంటే నన్ను క్షమించు. నువ్వు నేను అంటూ విడిగలేము, ఇంకా కొట్టుకుంటూ ఇంకేం లేదు. అంటే నేను చేశాను, నువ్వు చేశాను, నువ్వు, ఇది ఎండ్లెస్ ఇది. సో నాదే తప్పు, నాదే ఒప్పు, ఏదనుకున్నా క్షమించు. అలానే నువ్వు క్షమించబడు. సో ఈ ప్రాథమికమైనటువంటి బాధని, దుఃఖాన్ని, ఉనికిని దీన్ని గుర్తించగలిగి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్, వీటిని నేర్పించే విద్యా విధానం వైపు మనం వెళ్తామని ఆశిస్తూ నమస్కారం.